హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. త్యాగం మరణాన్ని కోరుకుంటుంది ప్రేమలో అంటారు. త్యాగం ఏం చేసినా కూడా త్యాగం చేస్తే సంకనాగిపోతారు. త్యాగం అనేది ఒక వాల్యూ లేని పదం. నువ్వు ఎవరి కోసం ఏదైనా త్యాగం చేసినా కూడా వాడు జీవితంలో నీకు తోడుగా ఉండరు, సహాయం చేయరు. ఆ త్యాగాన్ని వాడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. అయితే ఈ మాటలు నేను ఇప్పుడు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, పిఠాపురం మీ అందరికీ తెలుసు. పిఠాపురంలో తోపు ఎవరంటే వర్మ. ఈ వర్మ ఎంత ఫూలిష్ గా బిహేవ్ చేశాడంటే, పిఠాపురంలో తనకున్న బలం, తనకున్నటువంటి స్ట్రెంగ్త్, తనకున్న పార్టీ పైన ఉన్నటువంటి గ్రిప్ ని మొత్తాన్ని కూడా వేస్ట్ చేశాడు. ఎంతగా వేస్ట్ చేశాడంటే పవన్ కళ్యాణ్ పైన ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన చెప్పడంతో పొత్తు ధర్మంలో భాగంగా గతి లేక పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం టికెటే ఇచ్చారు. ఎందుకు పిఠాపురం టికెటే పవన్ కళ్యాణ్ కి? ఇంకెక్కడా గెలవలేడు కాబట్టి. అది పిఠాపురంలో ఎందుకు గెలుస్తారు? పిఠాపురంలో కాపులు ఓట్లు 90 లక్షలు ఉన్నాయి కాబట్టి. మీకు అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తప్పితే ఎక్కడా గెలవలేడని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. సో ఆ పిఠాపురాన్ని ఎంచుకుని ఆ పిఠాపురం కావాలన్నాడు. ఆ పిఠాపురం కావాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్న వర్మ గారు అప్పటికే పిఠాపురంలో తోప్ తురుం ఖాన్ లాగా పార్టీకి పెద్ద అండగా నిలబడ్డాడు టీడీపీ. కానీ చంద్రబాబు నాయుడు గారి మాయాజాలం ఎలా ఉంటదంటే అద్భుతమైన మాయాజాలం ఉంటది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే పొత్తు ధర్మంలో భాగంగా వర్మ ఆగిపోవాలి, త్యాగం చేయాలి. కాకపోతే వర్మ గారికి ఫస్ట్ లిస్ట్ లోనే ఎమ్మెల్సీ ఇస్తానంటూ మాట్లాడటం జరిగింది. సో అదే విషయాన్ని వర్మ పిచ్చిగా నమ్మి పవన్ కళ్యాణ్ పక్కన నిలబడి ప్రచారం చేశాడు, బెట్టింగ్లు కాశాడు, ఛాలెంజ్ చేశాడు మీడియా ముందు. పవన్ కళ్యాణ్ నేను గెలిపించుకుంటా, ఎవడన్నా వచ్చి బెట్టి కట్టబండి, నా ఆస్తి మొత్తం బెట్టి కడతా అనే స్థాయిలో వర్మ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? వర్మ శక్తిని నేను గమనించా, పిఠాపురంలో వర్మ స్ట్రెంత్ నేను గమనించా. సో వర్మ అనే వ్యక్తి నా కోసం సీటుని త్యాగం చేశాడు, ఎమ్మెల్యే సీటుని. సో ఫస్ట్ లిస్ట్ ఎమ్మెల్సీలో వర్మ పేరు ఉంటుంది, ఆయన శాసన మండలికి వెళ్లాల్సిన వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పటి వరకు 2 లిస్టులు పోయినాయి ఎమ్మెల్సీవి, వర్మ పేరు మాత్రం రాలా. ఎందుకని? నిన్న కూడా ఎమ్మెల్సీ లిస్టు పంపిస్తే అందుట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు మీరు. షాక్ అంటే షాక్. కావలి గ్రీష్మ, ఈవిడెవరంటే గతంలో ప్రతిభా భారతి గారు ఉండేవారు స్పీకర్ గా, వాళ్ళ కూతురు కావలి గ్రీష్మ. ఈవిడ పేరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అట్లీస్ట్ ఈవిడ ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ అటువంటి ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా పీదర్ రవిచంద్రకి ఇచ్చారు, బీటీ నాయుడు కూడా ఇచ్చారు. ఇలా వీళ్ళ ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చి ఇటు వర్మని ఇంకా చాలా మంది ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ చాలా దారుణంగా మోసం చేయడం జరిగింది టీడీపీ పార్టీ. చంద్రబాబు గారి మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి దారుణంగా మోసపోయినటువంటి వర్మ గారి పరిస్థితి ఏంటి అంటే, వర్మ గారు ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా టీడీపీ ఎమ్మెల్యే కాలేడు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పాగా వేయాలి అంటే వర్మ సరిష్మా తగ్గాలి, పవన్ కళ్యాణ్ హైప్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ స్కెచ్ ఎలా ఉందంటే, అక్కడ ఎవరైతే పిఠాపురంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ మొత్తాన్ని తీసుకొచ్చి జనసేనలో చేర్చుకోవడం జరుగుతుంది. అంటే పిఠాపురంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ మొత్తం జనసేనలోకి వచ్చేయాలి. అప్పుడు వర్మ గారికి ఉన్న స్ట్రెంగ్త్ మొత్తం పోతుంది. సో ఈ క్రమంలోనే పిఠాపురంలో మొన్న చేరికలు అనేవి ఇంకెక్కడ జరగట్లేదు. చూడండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎత్తుకుంటే పిఠాపురంలో టీడీపీ నుంచి జనసేనలో చేరేంత మంది ఇంక ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో చేరరు. ఎందుకంటే అక్కడ వర్మని పూర్తిగా తొక్కేసి పవన్ కళ్యాణ్ అక్కడ సుస్థిరంగా నిలబడాలని చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇప్పుడు కాదు ఇంకో 15 సంవత్సరాలైనా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటూ మాట్లాడటం జరుగుతుంది. అంటే మీకు ఏమర్థమవుతుంది? నన్ను తిట్టినా కొట్టినా మన కుటుంబం, నన్ను కావాలంటే ఏమైనా చేసుకుని అమ్మ నా బూతులు తిట్టండి, కానీ మేమంతా కలిసే ఉంటాం, ఇంకో 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా చూసుకుంటాం అని చెప్పడంలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మనం క్లియర్గా గమనించినట్లయితే వర్మ చాలా బాధ కలిగిన హృదయంతో ఉన్నారంట. నిన్నటి నుంచి వాళ్ళ బంధుమిత్రులు అదే విధంగా క్యాడర్తో అందరితో చాలా బాధను పంచుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు వర్మ గారు రేపు మీటింగ్కి పిలుపునిచ్చారు. ఆ మీటింగ్ తర్వాత ఎలా ఉండబోతుందో ఒకసారి చూడాలి. నిజం చెప్పాలంటే
వర్మ గారు చేసిన త్యాగానికి ఆయన కాళ్ళు మొక్కాల వీళ్ళు. కానీ ప్రతిసారి ఆయన్ని మోసం చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పుడు వర్మ అనుచరులు మొత్తం చాలా చాలా అసంతృప్తితో ఉన్నారు. దీనిపైన చాలా సీరియస్‌గా ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారని ఆలోచించేలోపు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నారు కూడా. నాకు తెలిసి వర్మని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉన్నారు. ఇక పైన వర్మ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. ఇదే విధంగా చూసుకుంటే ఇంకా చాలామంది అసంతృప్తివాదులు ఈ పార్టీలో ఉండటం జరిగింది. సో, అదే విధంగా అక్కడ వర్మ గారికి చెక్కు పెడతానికి ఇంకా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే, నెల 14వ తారీఖు జరగబోయేటటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో దొరబాబు అనే వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఎప్పుడైతే ఈ దొరబాబుని తీసుకున్నారో వర్మ గారికి పూర్తి స్థాయిలో చెక్కు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే దొరబాబు గారికి, వర్మ గారికి అసలు పడదు. దొరబాబు గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ, వర్మ గారు టీడీపీ పార్టీ. ఎప్పుడైతే దొరబాబుని వైఎస్ఆర్‌సీపీ నుంచి జనసేనలోకి తీసుకుంటూ ఉన్నారో, టీడీపీలో ఉన్న వర్మ గారికి ఇంకా స్థానం లేనట్టే. మీకు అర్థమవుతుందా ఏం జరుగుతుందో? టోటల్‌గా నమ్మించి మోసం చేయటంలో సిద్ధాస్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అటు రాష్ట్ర ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేస్తూనే ఇటు సొంత క్యాడర్‌లో నమ్మబలికి దారుణంగా మోసం చేసిన వ్యక్తుల్లో వర్మ గారు ఒకరు. దీన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. వర్మ కూడా దీన్ని ఇప్పుడే గనక సాల్వ్ చేసుకోలేదంటే ఫ్యూచర్‌లో వర్మకి ఎటువంటి పదవులు దక్కవు, రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యంలోకి నెట్టివేయబడుతుంది. వర్మ గారు మీ పైన మాకు సింపతి ఉంది. మీరంటే మాకు కొద్ది గొప్ప మీరు చేసిన త్యాగం పైన అభిమానం ఉంది. మీరు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ కోసం ఏ విధంగా కష్టపడ్డారో అనేది మేము దగ్గర నుంచి చూసాం. మా మీడియాలో మేము ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం ప్రతి ఒక్క అంశాన్ని. మీరు మీడియాలో కూర్చొని ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని బెట్టింగ్ చేస్తున్నాడు అంటూ మీ గురించి మేము చాలా గొప్పగా చెప్పాం. కానీ ఈరోజు మీ జీవితానికి, మీ రాజకీయ భవిష్యత్తుకి చరమగీతం పాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి. ఒకసారి ఆలోచించుకోండి ఏం చేయాలనేది. తిరుగు గట్టిగా ఎదురు తిరగబోతే మాత్రం మీకేమి దొరకదు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఎమ్మెల్సీ లిస్ట్‌లో మీరు లేరు. సెకండ్ ఎమ్మెల్సీ లిస్ట్‌లో మీరుంటారని అందరూ ఆశపడ్డారు. కానీ అందుట్లో కూడా మీరు లేరు. మీరు అసలు ఎలా సహిస్తున్నారు ఈ అవమానాల్ని మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలు మాత్రం మీ క్యాడర్ మొత్తం చాలా చాలా నిరుత్సాహంతోటి చాలా బాధగా ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఓవరాల్‌గా వర్మకి ఎదురు దెబ్బ గట్టిగా తగిలిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. నమ్మించి మోసం చేయటంలో సిద్ధాస్తులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వర్మని ఆశాంతం ముంచేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.